హాయ్ అండి. కాకరకాయ కారం ఒకసారి ఇలా చేసి చూడండి. చేదనేది అస్సలు ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ హాఫ్ కేజీ కాకరకాయలు గుండ్రంగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. పసుపు ఉప్పు వేసేసి కలిపేసుకొని మూత పెట్టి పక్కన ఉంచాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి గుప్పటి పల్లీలు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో కడాయి తీసేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయ్యేలోపు కాకరకాయ ముక్కలు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము. తాలింపు ఫ్రై అయ్యాక కాకరకాయ ముక్కలు వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. కాకరకాయ మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, మనం గ్రైండ్ చేసుకున్న కారం, 2 టేబుల్ స్పూన్స్ బెల్లం వేసేసుకొని బాగా కలిపేసుకొని 1 మినిట్ మూత ఉంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. అస్సలు చేదు ఉండదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.